బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత రెమాల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. రాగల 2 రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీపై తుఫాను ప్రభావం లేకపోయినా రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.